సార్ ఒక ఇష్యూ ఏంటంటే తమరు కూడా విని ఉంటారు, వైరల్ అయింది ఒక ఆడియో. రాజమండ్రి సిటీ తెలుగుదేశం అధ్యక్షుడు మధ్య రాంబాబు 39 షాపుల్ని రింగ్ చేసి సిండికేట్ చేయాలని, డైరెక్ట్ గా ఎక్సైజ్ ఆఫీసర్లని బ్రైట్ చేయాలని వాళ్ళు ఇంత రేట్ అడిగారని, మూడో అంశము బెల్ట్ షాపులు ఏ షాప్ పరిధిలో ఆ షాప్ పరిధిలో బెల్ట్ షాపులు పెట్టాలని, అదేవిధంగా బ్రాండ్ ఎంతంత రేట్ ఎక్స్ట్రా అమ్ముకోవాలని. అంటే బ్రాండ్ అంటే వాళ్ళు తయారు చేసే బ్రాండ్, స్ప్యూరియస్ లిక్కర్స్ ఇష్యూస్ అయితే నడుస్తుంది కదా స్టేట్ అంతా కూడా. అది ఏంటనేది ఇది పూర్తిగా దర్యాప్తు చేసి, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీడియా సమావేశం కూడా లిక్కర్ సిండికేట్ పెడుతున్నారు శ్రీకన్య ఇంట్లో. దానికి మెసేజ్ పెట్టిన వ్యక్తి ఎవరు అంటే ఆ ప్రెస్ మీట్కి రండి అని సాక్షాత్తు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే పిఆర్ఓ పెట్టారు. అంటే నాకు తెలియని అంశం ఏంటంటే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే పిఆర్ఓ, లిక్కర్ సిండికేట్ పిఆర్ఓ ఇద్దరు ఒకళ్ళేనా? కూడా అంటే దీంట్లో అంటే మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే దీంట్లో పాత్ర ఎవరిది ఉంది? 39 షాపుల్ని రింగ్ చేసి కూర్చోబెట్టే అంత సామర్థ్యత ఆ వ్యక్తికి లేదు. ఎందుకంటే రాజమండ్రి సిటీ పరిధిలోను రూరల్ పరిధిలోను 39 షాపుల్ని కలిపి ఆనంద్ రీజెన్సీలో మీటింగ్ పెడుతున్నానని చెప్పేసి క్లియర్ గా ఆడియో క్లిప్ లో తెలుస్తా ఉంది. ఇప్పుడు ఆ ఆడియో క్లిప్ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో అతను కూడా ఫేస్బుక్ లో పెట్టాడు, నాతోనే మాట్లాడాడు. మరి దీన్ని పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిజ నిజాలు బయటికి తీసుకురావాలని కోరుతా ఉన్నా. 3 days బ్యాక్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో కూడా 3 చనిపోయారు ఇదే స్ప్యూరియస్ లిక్కర్ తాగి. ఒక పిల్లోడు 19 సంవత్సరాల పిల్లోడు. ఆ డీటెయిల్స్ కూడా నా దగ్గరకు వచ్చినాయి. మామూలుగా కేసులు రాలేదు అంటే చనిపోయారు నేను వాళ్ళని కూడా ఆ ఫ్యామిలీని కూడా కాంటాక్ట్ చేస్తా ఉన్నాను. 19 పిల్లోడు లిక్కర్ తాగి చనిపోయాడు. దీనిపైన దర్యాప్తు చేయమంటారు.